తెలంగాణ ఉద్యమంకి సంబంధించి కూడా మీరు పాట పాడారా? లేకుంటే పాట ఉందంటారా? పాడేది తెలంగాణ ఉద్యమంలో కూడా పాడుతుండేవాను. హ్మ్. ఉద్యమం సాంగ్స్ కూడా. ఓకే. అందులో నుంచి ఒక పాట ఎత్తుకుందామండి? తప్పకుండా మేడం. యెస్. పాడండి. ఎర్ర జెండ గుండెల్లో నవొరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, నెల్లిమల్ల వీరులోయమ్మ, పోరాటాల ధీరులోయమ్మ, ఎర్ర జెండ గుండెల్లో నవొరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, రక్తంతోటి చక్రం తిప్పి జనపనారా మిల్లులు నడిపి, జనపనారా మిల్లులు నడిపి, జీవితాలతో ఆటలాడేటి యజమానులనే ఎదిరించిన వాళ్ళు, ఎర్ర జెండ గుండెల్లో నవొరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. అట్లా తెలంగాణ రాష్ట్రం రాకముందు ఓకే. ఎర్రజెండ గుండెల్లోన కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువగా ఉండేది మా ప్రాంతం అంతా. హ్మ్. దానికోసం అంత కమ్యూనిస్ట్ భావజాలంతోనే యెస్. ఇప్పుడు తెలంగాణ రాకముందు అంటే తెలంగాణ ఉద్యమంలో పాడినట్లే ఆ పాటలు కూడా పాడుతూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుందంటారు అసలు ఇప్పటికి? ఇప్పటికి కూడా తెలంగాణ ఉద్యమం అంటే అదొక ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమం. ఎందుకంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు, అనేకమైనటువంటి తెలంగాణ ఉద్యమం అంటే నిన్న మొన్న వచ్చింది. నాట్ ఓన్లీ 2000 నుంచి స్టార్ట్ అయింది కాదు తెలంగాణ ఉద్యమం. 1969 నుంచి తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ఎంతోమంది అమరులయ్యారు. అప్పటి నుంచి కూడా సాగుతున్నది తెలంగాణ స్వరాష్ట్ర సాధనం. మా రాష్ట్రం మాకొస్తే మా ఉద్యోగాలు వస్తాయి, నీళ్లు నియామకాలు జరుగుతాయి, ఎవరి వాటా వాళ్ళకి దక్కుతుంది, ఉద్యోగాలు వస్తాయని అందరూ కూడా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడం జరిగింది.